హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా టాక్స్. మార్నింగ్ 10కి ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ ద్వారకా తిరుమల వెళ్ళాము. అక్కడ దర్శనం తర్వాత మళ్ళీ వాడపల్లి వెళ్ళాము. అక్కడ దేవుని దర్శనం చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఆ వ్లాగ్స్ అన్నీ కూడా అప్లోడ్ చేశాను. మీరు కూడా చూశారు అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళే టెంపుల్ మీకు తెలిసింది కదా టైటిల్‌లో. అవునండి. అన్నవరంకి వెళ్తున్నాము. వాడపల్లి నుండి నెక్స్ట్ అన్నవరం వెళ్తున్నామనమాట. మేము వెళ్ళినప్పటికి నైట్ 10:30 ఆ టైం అయిపోయింది. మంచు ఎలా ఉంది అంటే ఆ టైంలో మీకు వీడియోస్‌లో కూడా తెలుస్తూ ఉంటుంది చూడండి. షేడీగా కనిపిస్తుంది వీడియోస్. మేము ఆల్రెడీ టెంపుల్‌లో రూమ్ బుక్ చేసుకున్నామనమాట. సో, ఫస్ట్ రిజర్వేషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి రూమ్ అలాట్‌మెంట్ లెటర్ చూపించాలి. నెక్స్ట్ అక్కడే అమౌంట్ పే చేస్తే ఇంకో రిసిప్ట్ ఇస్తారనమాట. ఆ రిసిప్ట్ తీసుకొని మనకు అలాట్ చేసిన ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఆ రిసిప్ట్ చూపిస్తే రూమ్ కీస్ ఇస్తారు. మేము రూమ్ కీస్ తీసుకొని డైరెక్ట్‌గా అక్కడికి వెళ్ళిపోయాము. మాకు మ్యారేజ్ అయిన తర్వాత వచ్చినప్పుడు కూడా సేమ్ ఈ భవన్‌లోనే రూమ్ ఇచ్చారు. ఈసారి కూడా సేమ్ భవన్, సేమ్ ఫ్లోర్ కానీ రూమ్ మాత్రం చేంజ్ అయ్యింది. రూమ్‌కి రీచ్ అయ్యాము. అందరికీ కలిపి పెద్ద రూమ్‌గా తీసుకున్నాము. సో, అందరికీ సరిపోతుంది, కంఫర్ట్‌గా ఉంటుంది అని. మేము రూమ్‌కి రీచ్ అయినప్పటికి లేట్ నైట్ అయిపోయింది. కాబట్టి అప్పటికే డిన్నర్ కూడా అవ్వలేదు. సో, హరీబరీగా రూమ్‌కి రీచ్ అవ్వటం, నెక్స్ట్ డిన్నర్ చేయటం కోసం మళ్ళీ స్టార్ట్ అయ్యాము. యాక్చువల్‌గా మా రూమ్స్ పక్కనే ఉంది హోటల్. బట్ రెనోవేషన్ చేయటం వల్ల వాళ్ళు క్లోజ్ చేశామన్నారు. నెక్స్ట్ వాళ్ళే ఇంకో హోటల్ చెప్పారు. ఇంకా అక్కడికి వెళ్ళాము. నెక్స్ట్ డే న్యూ ఇయర్ కాబట్టి ముగ్గులు కూడా వేశారు అప్పటికే. ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో చూడండి. టిఫిన్స్ టేస్ట్ చాలా బాగున్నాయి అక్కడ. అలాగే కాస్ట్ కూడా అలానే ఉన్నాయి. టిఫిన్స్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ పిల్లలకి పాలు అవి తీసుకున్నాము. నెక్స్ట్ రూమ్‌కి వచ్చేసాము. నైట్‌కి స్టే చేసి ఎర్లీ మార్నింగే లేచాము మేము. అందరికన్నా ముందుగా మా అక్క 5కంతా లేచిందనమాట. తర్వాత నేను అలా వన్ బై వన్ లేచి రెడీ అయ్యాము. అంత టైంకి లేచి రెడీ అయినా కానీ లేట్ అయిపోయింది. 9-9:30 ఆ టైం అయిపోయిందనమాట మాకు. అంటే పిల్లల్ని రెడీ చేసి మేము స్టార్ట్ అయ్యేసరికి 9-9:30 అయిపోయింది. పిల్లలకి టిఫిన్స్ పెట్టుకొని మేము ఆ తర్వాత స్టార్ట్ అయ్యాము. రూమ్ నుంచి గుడికి దగ్గరనే కాబట్టి నడుచుకుంటా వెళ్తున్నాము. వీడియోలో చూడండి ముగ్గులు రూమ్స్ దగ్గర ఎంత పెద్ద పెద్ద ముగ్గులేశారంటే చాలా బాగా వేశారు.
పిల్లలతో అంత ఈజీ కాదు కదా! సో, అట్లా మేము స్టార్ట్ అయ్యేసరికి 9:30 అయిపోయింది. మేము వెళ్ళినప్పుడు రష్ తక్కువగానే ఉన్నారు. న్యూ ఇయర్ కాబట్టి కొంచెం టైంకి క్రౌడ్ స్టార్ట్ అయ్యారనమాట. మేము దర్శనంకి స్టార్ట్ అయ్యి గోపురం దగ్గర కాసేపు ఫోటోస్ అట్లాగే వీడియోస్ తీసుకుందామని ఫస్ట్ గోపురం వైపెళ్ళాము. పిల్లలు ఎర్లీగా లేచారు కాబట్టి, మా శశాంక్‌కేమో నిద్ర స్టార్ట్ అయింది. సో, కొంచెం మూడీగా ఉన్నాడు. మా నిషిత ఏమో చాక్లెట్స్ కోసం సెర్చింగ్ అనమాట. ఆల్రెడీ మాకు కాస్త టైం లేట్ అయింది. అంటే త్వరగా వెళ్తే రష్ తక్కువగా ఉంటారు. త్వరగా దర్శనం చేసుకోవచ్చు అనుకున్నాము. బట్ ఇంకా ఫోటోస్ అవి తీసుకుంటే బావుంటుంది కదా! అందుకే ఇంకా ఫోటోస్‌కి కూడా కాస్త టైం స్పెండ్ చేశాము. ఇంకా పిల్లలతో కాస్త మా అమ్మ ఫోటోస్ దిగాలని చెప్పి ట్రై చేసింది. మా నిషిత కోఆపరేట్ చేయలేదనమాట. అయినా ఏదో విధంగా ట్రై చేసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. మేము పిక్స్ అవి తీసుకొని నెక్స్ట్ దర్శనంకి స్టార్ట్ అయ్యాము. వీడియోలో చూపిస్తున్న వైపు నుంచి దర్శనంకి వెళ్ళాలి. అటువైపునే రైట్ సైడ్‌లో అన్నదాన సత్రం కూడా ఉంది చూడండి వీడియోలో. మేము లాస్ట్ టైమ్ వచ్చినప్పటికి, ఈసారి వెళ్ళినప్పటికి కాస్త డిఫరెన్స్ ఉందనమాట. మేము దర్శనానికి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం టైం హరీబరీగా వెళ్ళి వ్రతం చేసుకొని వచ్చేసామనమాట. ఈసారి టెంపుల్‌లో నియర్‌గా ఉండే ఉపాలయాలు కానీ, ఉత్సవ విగ్రహాల్ని ఊరేగించే ప్రదేశాలు గానీ అంతా కూడా కవర్ చేశాను. భక్తులకి రెస్ట్ తీసుకోవటానికి అంతా కూడా సౌకర్యాలన్నీ కూడా బాగా కల్పించారు దేవస్థానం వాళ్ళు. అట్లాగే మేము దర్శనానికి టికెట్స్ అయి తీసుకోవటానికి అక్కడ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళామనమాట. అక్కడ టికెట్స్ దర్శనానికి అట్లాగే వ్రతం కోసం అని చెప్పి తీసుకున్నాము. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ఆ టికెట్ తీసుకొని లోపలికి ఎంట్రీ చేస్తారు. అక్కడే పూజకి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఇస్తారనమాట టెంపుల్‌లోనే. ఈసారి ఏంటి అంటే టికెట్ బయటే తీసుకోవాలి. అట్లాగే పూజకి కావాల్సిన వస్తువులు కూడా మనమే తీసుకోవాలనమాట. అండ్ దానికి కూడా సెపరేట్ కాస్ట్ ఉంటుంది. లాస్ట్ టైమ్ అయితే ఆ టికెట్ ప్రైస్‌కే పూజ వస్తువులన్నీ కూడా ఇచ్చేవాళ్ళు. కానీ ఈసారి చేంజ్ అయిందనమాట. ఎవరైనా ఈ రీసెంట్ టైమ్‌లో అన్నవరం వెళ్ళాలనుకుంటే గనక ఇది చేంజ్ నోటీస్ చేయండి. అండ్ అక్కడే టికెట్స్ తీసుకునే దగ్గరే పక్కనే ఉంటుందనమాట. ఈ పూజకి కావాల్సిన వస్తువులు కూడా ఆ పక్కనే తీసుకోవచ్చు. తీసుకున్నప్పుడు ఒకసారి ఇచ్చిన పూజా వస్తువులన్నీ కూడా చెక్ చేసుకోండి. ఎందుకు చెప్పానంటే, మేము తీసుకున్న కొన్ని పూజా వస్తువుల్లో అంటే కొబ్బరికాయలు అట్లా, అరటిపళ్ళు అట్లా ఉంటాయి గదా! సో, కొన్ని సరిగ్గా లేనివి అట్లాంటివి ఇచ్చారనమాట. మేమక్కడ చెక్ చేసుకోలేదు. మేము పూజలో కూర్చున్నాక చూసుకున్నాము. సో, మళ్ళీ వెళ్లి అడిగే ఛాన్స్ కూడా లేదు కాబట్టి, ఇంకా మేము ఏం చేయలేకపోయామనమాట. సో, ఇది మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. వ్రతమంతా కంప్లీట్ చేసుకున్నాము. అలాగే వ్రతం అయిపోయిన తర్వాత దర్శనానికి వెళ్ళామనమాట. ఆల్రెడీ మేము శీఘ్ర దర్శనానికి టికెట్ తీసుకున్నాం కాబట్టి, మాకంత రష్ ఉన్నా కానీ టైం పట్టలేదనమాట దర్శనానికి. కరెక్ట్‌గా హాఫ్ ఎన్ అవర్‌కంతా మేము బయటకొచ్చేసాము. సో, దర్శనం అయితే చాలా జరిగింది. అండ్ అలాగే వ్రతం కూడా జరిగిందనమాట. నెక్స్ట్ బయటకొచ్చేసాము. అక్కడే పెద్ద చెట్టులుంటాయి కదా! రావి చెట్టు అట్లాగా. సో, ఇంక అమ్మ దీపాలవి వెలిగిచ్చారనమాట. అట్లాగే నేను, మా అక్క గూడా వెలిగించాము. ఇంక అక్కడ కొబ్బరికాయలు అలాగా దీపం పెట్టుకొని, హారతులిచ్చి దేవుని దర్శనం అయితే కంప్లీట్ అయింది. చాలా జరిగింది కూడా. అలాగే అక్కడ గోశాల, రామాలయం గూడా ఉంది కదా! అక్కడ గూడా దర్శనం చేసుకున్నాము. అలాగే పిల్లలకి స్నాక్స్ అయి తీసుకుందనమాట అక్క. సో, అప్పటికి చాలా లేట్ అయిపోయింది. అండ్ లంచ్ టైమ్ గూడా కావచ్చింది గాబట్టి, సో, పిల్లలు ఇంకా అల్లరి పెట్టకుండా ఉండాలని జెప్పి, ఇంకా కొంచెం స్నాక్స్ అయితే తీసుకుంది. నెక్స్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము రూమ్‌కి. ఇంకా రూమ్‌కి వచ్చేసి ప్రసాదాలు అన్నీ ఇస్తారు కదా! వ్రతంలో ఉన్నప్పుడు. సో, ఆ ప్రసాదాలన్నీ కూడా రూమ్‌లో పెట్టేసి, ఇంకా డ్రెసెస్ ఏమి చేంజ్ చేసుకోలేదనమాట. ఇంక అప్పటికి లేట్ అయ్యింది. లంచ్ టైమ్ అయిపోయింది. పిల్లలకి ఆకలేస్తూ ఉంటుంది కాబట్టి, మేము అక్కడే రూమ్‌కి వచ్చేసి ప్రసాదాలన్నీ రూమ్‌లో పెట్టేసి, మళ్ళీ లంచ్ చేయడానికి స్టార్ట్ అయిపోయామనమాట.
సో, అక్కడే టెంపుల్ దగ్గరే హోటల్‌కి వెళ్ళాము. సో, అక్కడ లంచ్ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ రూమ్‌కి వచ్చేసామనమాట. నెక్స్ట్ రూమ్‌కి రావడం, డ్రెసెస్ అవి చేంజ్ చేసుకొని, లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని, సో, అన్ని ప్రసాదాలు అన్నీ కూడా సర్దుకొని ఇంకా స్టార్ట్ అయ్యామనమాట. అప్పటికి 2:30-3 అట్లా ఆ టైం అయిపోయింది. సో, రూమ్ వెకేట్ చేయాలి. అండ్ అక్కడ కీస్ అవి అన్నీ కూడా సబ్మిట్ చేయాలనమాట. ఎక్కడైతే మనము సెన్ రిజర్వేషన్ సెంటర్ ఉంటుందో, సో, మళ్ళీ అక్కడికెళ్ళి రూమ్ అలాట్‌మెంట్ లెటర్ వాళ్ళకివ్వాలి. సో, లెటర్ అక్కడ వాళ్ళకిచ్చేసి నెక్స్ట్ మేము స్టార్ట్ అయ్యామనమాట. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఏ డెస్టినేషన్‌కి వెళ్తున్నాం, ఏ టెంపుల్‌కి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వ్లాగ్‌లో చూస్తారు. అన్నవరంలో ఆ సత్యనారాయణ స్వామి దర్శనం మాకైతే జరిగింది. ఆ దేవుని ఆశీస్సులు మాపై, మీపై, మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. వ్లాగ్ అయితే ఎలా ఉందండి? వ్లాగ్ నచ్చిందా? నచ్చితే గనక వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.